E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ అమెరికా సుంకాల వివాదం, మోదీ ఎమర్జెన్సీ మీటింగ్. $25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. బాబు లోకేష్ ఆలపాటి బెదిరింపులు కనిపించలేదా? మల్లాది విష్ణు. వైకాపా నేతల చిల్లర విమర్శలు, 11 నుండి 0కి పడిపోవడం ఖాయం. మంత్రి నారాయణ. భారత్ అమెరికా దేశాల మధ్య సుంకాల విషయంలో చర్చ జోరుగా సాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే వస్తువులపై మరో 25% సుంకం విధించారు. ఇప్పటికే ఉన్న 25%తో కలిసి ఇప్పుడు మొత్తం 50% సుంకమైంది. దీనికి ప్రధాన కారణం రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు చెప్తున్న పొంగులేటి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పోస్టర్లు వేసి మరీ రేషన్ కార్డులు పంచినట్లు ప్రచారం చేసిన పొంగులేటి ఇప్పుడు గత 10 ఏళ్లలో అసలు రేషన్ కార్డులు ఇవ్వలేదని పచ్చిగా అబద్ధాలాడుతున్న మంత్రి. చర్చ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వటం కానీ, ఉన్న పాత రేషన్ కార్డులో బిడ్డ పుట్టినా కోడలొచ్చినా ఆ పేర్లు కూడా ఆనాడు పాత కార్డులో చేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న మన పేదోడి. 2007 నుంచి మీతోనే ఉన్నాను సార్, దయచేసి పార్టీ విడుద్దని గువ్వల బాలరాజును ఒక కార్యకర్త వేడుకున్నా ఆయన గుండె కడగలేదు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తల పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలో పోవడానికి మీకు మనసు ఎలా ఒప్పిందంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు? సమాజానికి నాగరికత నేర్పింది నేతనలే. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ వర్గం ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల, మోసం వల్ల నష్టపోతున్నారు. దేశంలో ఎక్కడా నేతన్న నేస్తం అనేది అమలు చేయలేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 5 ఏళ్లలో ఒక్కో నేతన కుటుంబానికి 1,20,000 అందించారు. లేలా అప్పిరెడ్డి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో అనేక వర్గాలు ఉన్నప్పటికీ అసలు సమాజానికి నాగరికత నేర్పినటువంటి సమాజం చేనేత నేతలు అనే దానిలో ఎటువంటి సందేహం కూడా లేనటువంటి పరిస్థితులు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పెరిగినా, ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కులాలు బట్టలు వాళ్ళు వేసుకున్నటువంటి చేనేత వస్త్రాలే వాళ్ళ దర్జాతనాన్ని తెలియజేసే రీతిలో మొదటి నుంచి కూడా, ఇవాళ కాదు స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా చేనేతలు సమాజానికి సంబంధించి మనుషులకు కావలసినటువంటి బట్టల్ని నేర్చి వాళ్ళని సమాజానికి అందించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ వర్గం ఇవాళ పరిపాలకుల నిర్లక్ష్యం వల్ల, పరిపాలకులు ఇవాళ ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు, ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ వర్గాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. 2014లో చెప్పారు, సేమ్ రిపీట్, చేనేతలకి జీఎస్టీ రద్దు చేస్తా, ఉచిత విద్యుస్తా, అనేక రకాలుగా వాళ్ళని ఆదుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రోజు చేనేత వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించినటువంటి నిధులు ఇందాక చెప్పినట్లుగా సుమారు 450 కోట్లు నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు 3,700 కోట్ల పైచిలుకుల్ని వివిధ కార్యక్రమాల పేరుతో నవరత్నాలు, నేతన్న నేస్తమో, లేకపోతే నేతలకు సంబంధించినటువంటి ఆప్కోకు సంబంధించినటువంటి
నిధుల్ని విడుదల చేయటము, రకరకాల కార్యక్రమాల పేరుతో సుమారుగా 3,700 పైచిలుకు కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటి పరిస్థితులు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. నేతన్న నేస్తం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట కట్టుబడి ఒక్కొక్క కుటుంబానికి 5 సంవత్సరాల కాలంలో 1,20,000 రూపాయల్ని ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులు మోహన్ రావు గారు ఉన్నారు. లక్షల కోట్లు కాజాలనే దురుద్దేశంతో సింగపూర్ వెళ్లిన చంద్రబాబు లోకేష్లకు అక్కడ గిట్టుబాటు పోయేసరికి తెగబారపడుతూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏపీకి సింగపూర్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? ప్రభుత్వానికి కాదు, అక్కడున్న కొన్ని సంస్థలు పెట్టుబడి పెట్టడానికి వస్తే సింగపూర్ ప్రభుత్వమే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పారు. దీనిపై సింగపూర్ పార్లమెంట్లో సింగపూర్ ప్రభుత్వం మాకు ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టంగా తెలియజేసింది. అమ్మటి రాంబాబు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. అసలు ఒక చిన్న విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు. సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు. దానిలో ఒక మాట చెప్తాను. పార్లమెంట్ సభ్యుడు, సింగపూర్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అనే ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు. ఎప్పుడు 2019లో ఏం వేశాడంటే, చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ని అడిగాడు, అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు. అడిగితే పార్లమెంటు సాక్షిగా, సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు. గవర్నమెంట్ కి సింగపూర్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కేవలం కొన్ని ప్రైవేట్ కంపెనీలు, సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒడంబడికలు చేసుకున్నాయి. ఆ ఒడంబడికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి అని 2019లో పార్లమెంటులో ఇచ్చినటువంటి సమాధానం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు. సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బెదిరింపులు తారస్థాయికి చేరాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆలపాటి రాజేంద్రకు శాతవాహన కళాశాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. శాతవాహన భూములను కాజేస్తుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ నడిబొడ్డున 100 కోట్ల విలువైన భూమిని దక్కించుకునేందుకు వర్గాలు తయారయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర శాతవాహన భూముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాయిస్ రికార్డ్ అది బెదిరించడము, కుటుంబం జోలికి వస్తాము అని చెప్పని, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆ శ్రీనివాసరావు నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వంకాయలపాటి శ్రీనివాసరావు అది పోలీస్ అధికారులకి కలిసి చెప్పినటువంటి మాటలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా కబ్జాలు చేయాలనుకుంటున్నారో, ఏ రకంగా భూ దోపిడీ చేస్తున్నారో, ఏ రకంగా ఇతరులను బెదిరిస్తున్నారో మనకి స్పష్టంగా కంప్లైంట్ ద్వారా అర్థమవుతుంది. ఇది 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కళాశాల. ఈ కళాశాల తెనాల్లో ఉండేటటువంటి ఆలపాటి రాజా గారికి ఏంటి సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అసలు మీరు విజయవాడలో విద్యార్థుల గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి, కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక వర్గమేమో మా ల్యాండ్ మాకు సంబంధించిందని వాళ్ళు, ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటము, చూస్తూ ఊరుకోవటము, దీనికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది? నగరంలో అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి 5 ఎకరాలు రమారమి 5 ఎకరాలు స్థలాన్ని వర్గాలుగా విడిపోయి, గ్రూపులుగా విడిపోయి, శాంతి భద్రతల సమస్యని
సృష్టిస్తూ ఇతరులను బెదిరిస్తూ వారికి కావలసిన వాళ్ళని భయపెడుతూ దీన్ని కబ్జా చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పని అడుగుతా ఉన్నాం. పోలీసులకి ఈ వంకాయలపాటి శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఒకసారి కిడ్నాప్ చేశారని చేశారు, రెండోసారి నిన్న నన్ను చంపేస్తానని చెప్పని భయం వేస్తుంది, రక్షణ కల్పించాలని చెప్పని పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళారు. డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేశానని చెప్పని చెప్పడం జరిగింది. ఇట్లాగా అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారో అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకని ప్రభుత్వం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతంలో యానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో శ్రీ కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంతో పాటు గర్భగుడి అమ్మవారి విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో సుందరంగా మార్చారు. నెల్లూరులోని విఆర్ హై స్కూల్ పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. వైకాపా నేతలు చేసేవి అర్థం లేని ఆరోపణలంటూ మండిపడ్డారు. తనపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో విఆర్ పాఠశాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చదివిన విఆర్సీని అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారంటూ వైకాపా నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫుడ్ చక్కగా పిల్లలకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం, వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం, నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం మొత్తం వచ్చింది గుడ్విల్. ఆ విఆర్ హై స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది, రాష్ట్రం అంతా వచ్చింది. ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు 2 to 3. మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి, ఎలా చేయాలని. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎందుకంటే ఒక మోడల్ చేసాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని. నేను ఈ విద్య నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను. అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను. 54 స్కూల్స్ని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. ఫస్ట్ 11 హై స్కూల్స్ ఉన్నాయి, వాటిని మొదలు పెట్టాను. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలు పెట్టారు. డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు, మొదలు పెట్టారు. ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా. భారత్ అమెరికా సుంకాల వివాదం, మోదీ ఎమర్జెన్సీ మీటింగ్. $25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. బాబు లోకేష్ ఆలపాటి బెదిరింపులు కనిపించలేదా? మల్లాది విష్ణు. వైకాపా నేతల చిల్లర విమర్శలు, 11 నుండి 0కి పడిపోవడం ఖాయం, మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.